హాయ్ గైస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్లో ఎలా చేయాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీకు ఇటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే వాళ్ళు అడగట్లేదు. మీరు జాబ్ చేస్తున్నా చేయకపోయినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ని బేస్ చేసుకునే మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడు అవుతుందో లేదని తెలుస్తుంది. అండ్ దీంట్లో మనకి వీడియో కేవైసీ కూడా లేదు కాబట్టి ఈజీగా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ మనకి ఎస్బీఐ నుంచి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ నేమ్ వచ్చి అండ్ దీని మనం బెనిఫిట్ చూసుకున్నట్టయితే 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి పార్ట్నర్స్లో మనం పేమెంట్ చేసినందుకు. 5x రివార్డ్ పాయింట్స్ మనం అదర్ స్పెండ్స్కి ఆన్లైన్లో మనం ఎక్కడ స్పెండ్ చేసినా 5x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి. 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఉంది. అండ్ అంతేకాకుండా మైల్ స్టోన్ రివార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 1 lakh రూపీస్ ఆర్ 2 lakhs రూపీస్ మీరు స్పెండ్ చేసినట్టయితే పర్ ఇయర్ లోపు అవి మనకి క్లియర్ ట్రిప్ అండ్ యాత్ర వోచర్స్ అయితే వస్తాయి. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకి వెల్కమ్ గిఫ్ట్ వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 500 రూపీస్ వర్త్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారో వాళ్ళకి. అండ్ ఇంకా మనం మెయిన్ థింగ్ దీంట్లో ఛార్జెస్ చూసుకున్నట్టయితే మనకి యాన్యువల్ ఫీజు వచ్చి వన్ టైం ఒకసారి మాత్రమే పే చేసేది 499 ప్లస్ ట్యాక్సెస్ ఉంది. అండ్ రెన్యువల్ ఫీజు ఎవ్రీ ఇయర్ ఉండేది మాత్రం 499 ప్లస్ ట్యాక్సెస్. ఈ యొక్క యాన్యువల్ ఫీజు ఉంది చూడు, ఒకసారి పే చేస్తాం, దానికి మనకి ఎలాగో అమెజాన్ గిఫ్ట్ వోచర్ తిరిగి వచ్చేస్తుంది కాబట్టి మనకి పర్వాలేదు. ఇంకా రెన్యువల్ ఫీజు అంటారా, అది మీకు ఉండకూడదు అనుకుంటే పర్ ఇయర్లో 1 సంవత్సరంలో మీరు టోటల్గా 1 lakh రూపీస్ ఆర్ అందుకంటే అబో మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి స్పెండ్ చేసినట్టయితే అంటే అప్పుడప్పుడు యూజ్ చేసి మొత్తం టోటల్ కలుపుకొని 1 lakh అయితే కనుక మీకు రెన్యువల్ ఫీజు కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీకు బెనిఫిట్స్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎండింగ్ వచ్చి చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. సో ముందుగా మీకు డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు స్టార్ట్ అప్లై జర్నీ ఒక ఆప్షన్ ఉంటుంది. లేదు మీరు ఎవరైనా ఆల్రెడీ అప్లై చేస్తూ మధ్యలో ఆగిపోతే కనుక కొత్త వాళ్ళు కింద మీకు లింక్ ఓపెన్ చేయగానే రిట్రీవ్ అప్లికేషన్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, అక్కడే దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎక్కడైతే మధ్యలో ఆగిపోయారో అక్కడ నుంచి మీరు ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. కొత్త వాళ్ళైతే స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేసుకుంటే మీకు క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అని మనకి కింద మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ అని చెప్పి. ముందుగా పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నేమ్ ఇవ్వండి, తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి, పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. కంటిన్యూ చేసుకున్నట్టయితే మీకు సిటీ నేమ్ అడుగుతారు, మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వండి. ఇన్కేస్ అది తీసుకోకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న మెయిన్ సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ నేమ్ అయితే ఇచ్చి కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత రెఫరల్ కోడ్ అడుగుతుంది, అది ఆప్షనల్, ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి కింద పర్మిషన్ పెట్టుకొని కంటిన్యూ టు స్టెప్ 2 మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు సాలిడ్ జాబ్ చేస్తున్నారా, సెల్ఫ్ ఎంప్లాయిడ్, రిటైర్డ్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అందరూ ఏ కేటగిరీ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్కేస్ మీరు జాబ్ చేస్తుంటే సాలిడ్ పెట్టుకోండి, ఇన్కేస్ మీకు జాబ్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి కింద మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇన్కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్నా, సాలిడ్ జాబ్ చేసి పెట్టుకున్నా మీ కంపెనీ నేము, డిజిగ్నేషన్ అడుగుతుంది. మీరు సాలిడ్ జాబ్ చేస్తుంటే మీ కంపెనీ నేమ్ ఇవ్వండి, మీరు అందులో ఎంప్లాయీ డిజిగ్నేషన్ ఉంటుంది కదా అది ఇవ్వండి. ఇన్కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే కంపెనీ నేమ్లో మీకు ఓన్ నేమ్ ఇచ్చుకోండి, తర్వాత డిజిగ్నేషన్లో ఓనర్ కానీ సోలో ప్రొపరేటర్ కానీ పెట్టుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్లో మనకి వర్క్ ప్లేస్ అయితే అడుగుతారు, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అడ్రస్ ఇవ్వమని చెప్పి. మీరు సాలిడ్ జాబ్ చేస్తుంటే కనుక మీ యొక్క కంపెనీ అడ్రస్ అయితే ఇవ్వండి. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే మీకు హోమ్ అడ్రస్సే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అంతే ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ టు స్టెప్ 3 మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కేవైసీ కోసం డిజీ లాకర్ అయితే అడుగుతుంది పర్మిషన్. సో ఇక్కడ కంటిన్యూ టు డిజీ లాకర్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, ఫిల్ చేసి నెక్స్ట్ మీకు క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు డిజీ లాకర్ ఎవరైనా పిన్ పెట్టుకుంటే డిజీ లాకర్ పిన్ అడుగుతుంది, ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు కైండ్లీ కన్ఫర్మ్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఆధార్ అడ్రస్ వస్తుంది, ఆధార్లో ఉన్నది. కింద మీకు ఆప్షన్ ఉంది మై అడ్రస్ హ్యాస్ చేంజ్డ్ అని చెప్పి. మీరు కనుక ఆధార్లో ఉంటున్న అడ్రస్లో ఇప్పుడు ఉండడం లేదు, వేరే ప్లేస్లో ఉంటున్నారంటే కనుక మై అడ్రస్ హ్యాస్ చేంజ్ అనే ఆప్షన్ మీద టిక్ పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. అక్కడికి మీకు క్రెడిట్ కార్డ్ అనేది డెలివరీ అయితే అవుతుంది పోస్టల్ ద్వారా. సో కరెక్ట్ అడ్రస్ అయితే ఇచ్చుకోండి, తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ వస్తుందా రాదని తెలుస్తుంది. ఇన్కేస్ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయితే కనుక ఈ విధంగా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డ్ అని చూపిస్తారు. ఇన్కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవడం కోసం కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ అనేది ఉంది. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ముందుగా సెల్ఫీ అయితే అడుగుతారు, సెల్ఫీ అయితే అప్లోడ్ చేయండి.
సో సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కేవైసీకి సంబంధించి. దీంట్లో వీడియో కేవైసీ లేదు, డైరెక్ట్ బ్యాంక్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా ₹1 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, అంటే యాడ్ చేస్తారు. ఆ ₹1 మళ్ళీ వాళ్ళకి తిరిగి పే చేస్తే మీకు కేవైసీ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చింది కంటిన్యూ చేసుకోండి. ముందుగా మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ నేమ్ మీద ఉన్నవే. సో మీ నేమ్ ఇవ్వండి, తర్వాత మీకు అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇచ్చి కంటిన్యూ చేయండి. తర్వాత మీ ₹1 అనేది మీ అకౌంట్లో యాడ్ చేస్తారు. ఆ ₹1 యాడ్ అయిన తర్వాత కంటిన్యూ టు పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ₹1. తర్వాత ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ అడుగుతుంది. యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. మీకు ఏ అకౌంట్లోకి అయితే అమౌంట్ ₹1 యాడ్ అయిందో అదే బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 తిరిగి పే చేయాలి యూపీఐ ద్వారా. సో కాబట్టి మీరు ఏ యాప్లో ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో ఆ యాప్ యొక్క యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ వస్తుంది పేమెంట్ చేయమని యాప్లో. అక్కడికి వెళ్ళి పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. అయిపోయిన తర్వాత ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కింద మీకు థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ కేవైసీ వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా వచ్చేస్తే మీకు కంప్లీట్ అయినట్టే మ్యాక్సిమం. తర్వాత ఈ విధంగా సబ్మిట్ యువర్ అప్లికేషన్ యూ గెట్ యువర్ కార్డ్ అనేది వస్తుంది. అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ చూపిస్తారు, కింద మీకు లిమిట్ ఉంటుంది, తర్వాత యాన్యువల్ ఫీజు, రెన్యువల్ ఫీజు, కింద బెనిఫిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ తర్వాత మీరు కింద కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీకు యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని ఉంటుంది. దాంట్లో మీకు డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి అండ్ డొమెస్టిక్ మొబైల్ ట్యాప్ అండ్ పే అది మీకు అవసరం అయితే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. తర్వాత కంటిన్యూ చేసుకున్న తర్వాత యువర్ కార్డ్ యూసేజ్ హాస్ బీన్ మోడిఫైడ్ అని అయితే వస్తుంది. కింద మీకు యువర్ ఫిజికల్ కార్డ్ విల్ బి డెలివర్డ్ యువర్ రెసిడెన్స్ అడ్రస్ అని చెప్పి 5 to 7 days అంటున్నారు. విత్ ఇన్ 1 weekలోగా మీరు ఇచ్చిన అడ్రస్కి మీకు కార్డ్ అప్రూవ్ అయిన వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఫిజికల్ కార్డ్ అనేది పోస్టల్ ద్వారా డెలివరీ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. అప్పటి వరకు మీరు కావాలనుకుంటే వర్చువల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే మీరు క్లిక్ చేసుకుంటే మీకు అక్కడతో ప్రాసెస్ అయితే అయిపోతుంది. అండ్ మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్ని మేనేజ్ చేయడానికి కానీ, డీటెయిల్స్ చెక్ చేయడానికి కానీ, మీరు యూసేజ్ కానీ, బిల్ పేమెంట్స్ అవన్నీ చేసుకోవడానికి మనకి ఎస్బీఐకి సంబంధించి ఒక యాప్ అయితే ఉంది. అది ఎస్బీఐ కార్డ్ యాప్. ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. దాన్ని ఎస్బీఐ కార్డ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ మేనేజ్ చేయడం అవన్నీ కూడా అక్కడ నుంచే చేసుకోవచ్చు. సో ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో మీరు ఫిజికల్ కార్డ్ మీ ఇంటికి వచ్చే వరకు మీరు వర్చువల్లో మీకు యాప్లో చూపిస్తుంది వర్చువల్ కార్డ్ డీటెయిల్స్, వాటితో మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఎస్బీఐకి సంబంధించి ఇంకా అదర్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కానీ, ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్, ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, పైన ఐకార్డ్స్లో వీడియోస్ ఉంటాయి. అండ్ ఎస్బీఐ యోనో యాప్ కూడా ఉంది. దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, యోనో యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఎలా రీసెట్ చేసుకోవాలి, అండ్ అంతేకాకుండా ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో దాన్ని ఎలా రిజిస్టర్ అవ్వాలి అవన్నీ వీడియోస్ ఉన్నాయి. చూడండి, పైన ఐకార్డ్స్లో వీడియోస్ ఉంటాయి. లేదా మన ఛానల్కి వెళ్ళిన అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, లేదు అంటే మనకి వేరే బ్యాంక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ ఉన్నాయి. మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తుంది అని చెక్ చేయండి. అండ్ ఛానల్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.